హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్. ఈరోజు మన ఛానల్లో అన్నదాత సుఖీ భవ పిఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్ అనేది పేమెంట్ అప్డేట్ అనేది మీకు తెలియజేస్తాను. మనకి పేమెంట్ అనేది ఇంకా క్రెడిట్ అవ్వలేదు రైతులకి. అసలు ఎందుకు క్రెడిట్ అవ్వలేదు, దానివల్ల కారణాలు ఏంటి అని కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. రైతులకి సంబంధించింది ప్రధానమంత్రి కిసాన్ సంధ్ యోజన అంటే పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ మీకు జూన్ 21న జమ అవుతాయని ఊహించారు. కానీ తాజా సమాచారాన్ని ప్రకారం ఈ విడత మీకు క్రెడిట్ అయ్యేది జూన్ నెలాఖరికి వాయిదా పడినట్లు సమాచారం అండి. ఈ పేమెంట్ వచ్చే తేదీ అనేది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ కేంద్ర వ్యవసాయక శాఖ నుండి త్వరలోనే ఖచ్చితమైన డేట్ అయితే మీకు చెప్తారు, వెల్లడిస్తారు. అవకాశం అయితే ఉంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా అన్నదాత సుఖీభవ పథకం కింద ఇచ్చే డబ్బులు కూడా అదే రోజున రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం కూడా ఉంది. అసలు పేమెంట్ అనేది ఎందుకు ఆలస్యమైందంటే చాలామంది పలు కారణాల వల్ల ఈసారి పేమెంట్ ఆలస్యమైంది. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడం, చాలామందికి రైతులకు సంబంధించిన ఈకేవైసీ ప్రాసెస్ అనేది సరిగ్గా చేసుకోకపోవడం, రైతులకు ఆధార్ బ్యాంక్ లింక్ సమస్యలు ఉన్నాయి. ఆధార్ బ్యాంక్ యాక్టివ్లో ఉన్న వాళ్ళు కాకుండా ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళకి చాలామంది ఉన్నారు. సో అందుకే మీకు పేమెంట్ అనేది ఆలస్యమైంది. మీకు వెంటనే మీకు అధికారంగా ఈకేవైసీ చేసుకోవడానికి అసలు మీ వెబ్సైట్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఈకేవైసీ పూర్తి అయ్యిందో లేదో అని మీ బ్యాంక్ ఖాతా వివరాలు కూడా మీరు అప్డేట్ చేసుకోండి. మీకు అన్నదాత సుఖీభవ ప్రకారం మీకు రాష్ట్ర ప్రభుత్వం కింద మీకు 7,000 వరకు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకం కింద పేమెంట్ కూడా పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్తో పాటు మీకు దాంతోపాటే మీకు క్రెడిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నెలలో అంటే జూన్ 2025 పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులైతే జమ అయ్యే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ ఖచ్చితమైన డేట్ అయితే అధికారికంగా ఇంకా రాలేదు. రైతులకి తమ ఈకేవైసీ బ్యాంక్ వివరాలు చెక్ చేసుకోవడం చాలా అవసరం. సో మీరు ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు గవర్నమెంట్ నుంచి అయితే మీకు ఖచ్చితమైన డేట్ అయితే వస్తున్నప్పుడు మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతాయి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. పిఎం కిసాన్ సంబంధించింది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఎండ్ స్క్రీన్లో మీకు ఎలా చెక్ చేసుకోవాలో కూడా గతంలో వీడియో చేశాను. ఆ వీడియోలో ఎండ్ స్క్రీన్లో ఇస్తానండి. అండ్ బ్యాంక్ ఖాతా వివరాలు కూడా ఎలా అప్డేట్ చేసుకోవాలి కూడా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.